ఫ్రెండ్స్ మనము జపాలి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దర్శించుకోవాలనుకుంటే మనము ఫస్ట్ తిరుమల చేరుకుంటాం కదా! తిరుమలలో మనం ఉన్న పుణ్యక్షేత్రాలు, తీర్థాలు వచ్చేసి మనకు తిరుమల నుంచి మనం దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల బయట వెహికల్స్, కమాండర్స్ ఇవన్నీ ఉంటాయి. మనకు 6-7 తీర్థాలని చూపిస్తారు వాళ్ళు. మనం అవన్నీ దర్శనం చేసుకోవాలి. అది మీకు డ్రైవర్స్ ఇవన్నీ చూపిస్తారు. అక్కడ మీకు బస్సెస్ ఉంటాయి, టాక్సీ కమాండర్ ఇవన్నీ ఉంటాయి. మీరు బస్‌కి రావాలనుకుంటేనే మీకు తిరుమల నుంచి కొండపైన తిరగడానికి బసెస్ అవి సెపరేట్ ఉంటాయి. ఒక బస్‌కి వచ్చేసి మీకు ఖాళీ జపాలికైతే 40 రూపీస్ చార్జ్ చేస్తారు. రావడానికి 40, పోవడానికి 40. అదే మీరు అన్ని తీర్థాలు జపాలి, పాపనాశనం, ఆకాశగంగా, వేణుగోపాల స్వామి టెంపుల్, అతిరామ్ బాబా ఇవన్నీ మీరు సమాధి ఇవన్నీ మీరు చూసుకోవాలనుకుంటే మీకు 120 రూపీస్ చార్జ్ చేస్తారు. దీంట్లో ఏందంటే మీరు ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ వరకు, ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ అలా మీరు దర్శనం చేసుకొని మళ్ళీ ఒక బస్ వెళ్ళిపోయాక ఇంకో బస్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. నేను మీకు అవి అన్నీ మీకు ఎలా దర్శనం చేసుకోవాలో అవన్నీ నేను ఇంతకుముందు వీడియోలో ఉన్నాయి. ఆ వీడియో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పింక్ చేసి పెడతాను, లింక్ చేసి పెడతాను. మీరు దాంట్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు నేను చూపెట్టిన వీడియో స్టార్టింగ్లో మనకి రోడ్ మార్గం వస్తుంది. రోడ్ మార్గం నుంచి మనము ఒక 1 కిలోమీటర్ మీకు ఈ మెట్ల మార్గం కనిపిస్తుందా, దేవాలయానికి మీరు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం ఈ రాళ్ళ బండల పైన, మెట్ల పైన మొత్తం దట్టమైన అడవిలో ఉంటుంది. మీకు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు, గంధం చెట్లు, ఇవే బొంగు చెట్లు ఇవే కనిపిస్తూ ఉంటాయి. మీకు చుట్టుముట్ట ఇంకేం కనిపించదు. మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. మీరు తిరుమల వస్తే కంపల్సరీ మీరు జపాలి వచ్చేటట్టు చూసుకోండి. ఇంకేది చూసుకోకపోయినా జపాలి వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడున్న వాతావరణం ఆహ్లాదకరం, పక్షుల సౌండు ఇవన్నీ మీకు మర్చిపోలేరు మీరు జన్మలో. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది జపాలి హనుమాన్ టెంపుల్. ఫ్రెండ్స్ జపాలి మీకు మీ ఓన్ వెహికల్స్లో కూడా మీరు రావచ్చు. దానికి అట్లా ఏమి ఉండదు. మీకు షేర్ వెహికల్స్లో వస్తే ఏంటంటే మీకు అన్ని టెంపుల్ చూపించి వాళ్ళు లాస్ట్ టెంపుల్ మీకు జపాలి చూపిస్తారు. ఎందుకంటే జపాలి మీకు నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి మీకు టైం పడుతుందని వాళ్ళు మీకు జపాలి లాస్ట్లో చూపిస్తారు. 6 పుణ్యక్షేత్రాలు చూపిన తర్వాత మీకు జపాలి తర్వాత చూపిస్తారు. మనకి ఇక్కడ వాతావరణం వచ్చేసి మనము జపాలి దగ్గర మీరు ఎండాకాలంలో ఉన్నా, చలికాలంలో ఉన్నా మీకు ఎప్పటికీ కూల్గా ఉంటుంది. ఈ వాతావరణం అలా ఉంటుంది ఆహ్లాదకరంగా. మీకు ఇక్కడ చూస్తూ ఉంటే మీకు ఇక్కడ ఉడతలు ఉంటాయి. అవి ఏమంటారో నాకు కూడా తెలియదు. పెద్ద ఉడతలు అవి, చిన్నవి కూడా కాదు. అవి మనం ఏమైనా తినిపిస్తా, అదే మన చేతిలో ఏమన్నా ఉంటే తినడానికి ఇస్తే అది మన దగ్గరకు వచ్చి తింటూ ఉంటే, అదే నార్మల్ చిన్న చిన్న ఉడతలు మన ఊర్లలో పొలాల కాడ అడవిలో చూసే ఉడతలు అవి వేరే ఉంటాయి. అవి చూడంగానే ఉరికిపోతాయి. కానీ ఇక్కడ అట్లా ఉండదు. మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాం. మా ఫ్రెండ్ ఒక ఆయన దానికి కొబ్బరికాయ తినిపిస్తాడు. అది ఎలా తింటుందో మీకు చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ నాకు తెలిసి మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయలేరు అనుకుంటా. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ మీకు ఈ దారిలో వస్తుంటే అతి పెద్ద వృక్షం ఇది ఒక్కటే ఉంటుంది. అంటే ఇంకా పెద్ద ఉంటుంది చక్కగా. అంటే ఇది ఒక్కటే మీకు చూడండి. సో చుట్టుముట్టు మీరు ఏ వృక్షం చూసినా ఈ ఒక్క చెట్టు ఎందుకు అట్లా పెట్టారో నాకు కూడా తెలియదు. కానీ తీయకపోవడమే మంచిది. ఫ్రెండ్స్ ఇంకా మనం ముంగల్కి వెళ్ళిపోదాం టెంపుల్ దగ్గరికి. ఫ్రెండ్స్ మీకు ఏదైనా కోరిక ఉంటుంది కదా, అది తీరని కోరిక ఏదైనా సరే మీరు 9 వారాలు శ్రీ ఆంజనేయ స్వామికి మీకు మొక్కుకొని 9వ వారం ఇక్కడ వచ్చి మీరు దర్శనం చేసుకుంటే ఆ కోరిక కంపల్సరీగా తీరుతుందని ఇక్కడ భక్తుల మనవి. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డులో ఏముందంటే మీరు ఏదైనా కానుకలు కానీ ఏమైనా విలువైన బంగారం, వెండి కానీ ఏమైనా వేస్తారు కదా, అది కంపల్సరీ మీ చేతులతోనే ఉండిలో వేయాలి. అదే మీరు భోజనంకి కానీ విరాళం కానీ ఏమైనా ఇస్తే కంపల్సరీ దేవాలయం యొక్క కార్యాలయం ఉంటుంది కదా, అక్కడ మీరు ఇచ్చి రసీదు తీసుకోవాలి. విలువైన వస్తువులకి ఏదైనా సరే రసీదు తీసుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఈ కోనేరు కనిపిస్తుంది కదా, ఇది శ్రీరామ కోనేరు అంటారు. ఎందుకంటే రాముల వారు వనవాసం టైంలో ఇక్కడ అయోధ్యకి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ గుండంలో శ్రీరామ కోనేరులో ఇక్కడ స్నానం చేశారంట. అందుకే దీన్ని శ్రీరామ కోనేరు అంటారు. సీతమ్మ కోనేరు కూడా ఉంటుంది. ఈ మీకు ముంగల కనిపిస్తుంది జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను.
ఫ్రెండ్స్ ఇంకా మనం ఫైనల్గా శ్రీ జపాల ఆంజనేయ స్వామి దేవాలయంకి చేరుకున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ మీకు ఒక గణపతి కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ శ్రీ గణపతి స్వామి వారు స్వయంభుగా వెలిసారని ఇక్కడ స్థల పురాణం కూడా చెబుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ మనము టెంపుల్ లోపలికి వెళ్ళాలనుకుంటే ఎంట్రీ టికెట్ 2 రూపీస్ ఉంటుంది. కంపల్సరీ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి, అట్లయితే వాళ్ళు అలో చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక మనం దర్శనం చేసుకొని వచ్చేసాము. మనకి ఈ టెంపుల్ చరిత్ర ఏంది, అసలు జపాలి అంటే ఎవరు, జపాలి ఆంజనేయ స్వామికి ఇక్కడ వెలిసడానికి కారణం ఏందని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. దర్శనం అయిపోయినాక ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, దేవాలయం లోపల కూడా చూడండి. ఆంజనేయ స్వామి బ్యాక్ సైడే సీతమ్మ కోనేరు ఉంటుంది. మనకి వెళ్ళడానికి దారి కూడా ఉంటుంది. ఆ దారి గుండా వెళ్తే సీతమ్మ కోనేరు ఉంది. సీతమ్మ కోనేరుకు ఏందని కారణం, ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే సీతమ్మ వనవాసం అప్పుడు టైంలో ఇక్కడ స్నానం చేశారని, అందుకే ఇక్కడ సీతమ్మ కోనేరు అని పెట్టారు. అంతేకాకుండా ఇక్కడ మనకి స్థల పురాణం జపాలి హనుమాన్ టెంపుల్ చరిత్ర వచ్చేసి ఏంటంటే జపాలి మహాముని ఇక్కడ తపస్సు చేశాడంట. ఎందుకంటే శ్రీ ఆంజనేయ స్వామి రూపం ఏంది, అసలు ఆ రూపానికి ఉన్న మహిమ ఏంది అని తెలుసుకోవడానికి మహాశివుని కోసం తపస్సు చేశాడంట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మహామునికి ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు శివుడు ఇక్కడ జపాలి మహామునికి శ్రీ ఆంజనేయ స్వామి రూపంతో ఇక్కడ దర్శనం ఇచ్చేశాడు. అలాగే ఇక్కడే వెలిశారు కూడా. అప్పటి నుంచి ఇక్కడ ఒక రాయి పైన స్వయంభుగా వెలిశాడని స్థల పురాణం చెప్తుంది. అలాగే ఇక్కడ జపాలి మహాముని తపస్సు చేసినాడు కాబట్టి శ్రీ జపాలి ఆంజనేయ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే సీతమ్మ కోనేరు. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి మనం రిటర్న్ వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఇక్కడ స్టే చేసేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రశాంతత మీకు ఎక్కడ దొరకదు. ఇక్కడ అంత ఆహ్లాదంగా అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ దేవాలయంలో. ఫ్రెండ్స్ మీకు ఒక చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఇప్పటిదాకా ఉడుతూ ఉంటుంది, తినిపిస్తే తింటుందని, ఇదే ఆ ఉడత చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం రిటర్న్ వెళ్ళిపోదాము. ఇలా మనకి ట్యాక్సీ వెహికల్స్ ఉంటాయి, అలా మనం ఇక్కడ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ట్యాక్సీ వాళ్ళు. లేదంటే మనం బస్కి వచ్చినా సరే బస్కి మనం వెళ్ళిపోతాము. కానీ కొంచెం మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది బస్ స్టాప్ వరకు, ఒక 1/2 కిలోమీటర్ అలా. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఇంకా తిరుమల చేరుకుందాము. ఫ్రెండ్స్ మీరు ఇంకా ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా నాకు నెక్స్ట్ వీడియో కూడా ఉంది. అలాగే మీరు ఇంకా నా వీడియోస్ కోసం మీరు